భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి సహకరిస్తా వచ్చే దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్. సైనిక సహకారం, గూఢచర్య సహకారం, ఏ సహకారం కావాలంటే అది చేస్తుంది. పాకిస్తాన్ని లేపేయమంటే రేపు పొద్దునే లేపేయగలదు. అది అంత శక్తివంతమైనటువంటి దేశం. మొసాద్ లాంటి అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి దేశం. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నది నెతన్యాహు ప్రధానమంత్రి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంచి సన్నిహితం. వాస్తవం కాంగ్రెస్ హయాంలో ఈ ఇజ్రాయెల్కి సహకరించకుండా పాలస్తీనాకి సహకరించేవాళ్ళం. పాలస్తీనా వాళ్ళు మన కాశ్మీర్ విడిపోవాలంటారు, పాకిస్తాన్కి మద్దతిస్తారు. కానీ ఆ పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించింది ఇందిరాగాంధీ. యాసర్ అరాఫత్ అనే పాలస్తీనా హమాస్ నేతకి భారతదేశానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి వీసా జారీ చేసింది అదే ఇందిరాగాంధీ. చివరికి వాడు భారత్కు వ్యతిరేకంగా వాగుతున్నా సరే వాడికి అట్లాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి అదొక విచిత్రమైనటువంటి వ్యవస్థ. అది ఎందుకనో తెలియదు. ఇప్పుడు మోడీ కానీ వాజ్పేయి కానీ వీళ్ళు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ని ప్రేమిస్తారు, ఇజ్రాయెల్ని అభిమానిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 నిఘా వ్యవస్థ ఉన్నటువంటి దేశం కాబట్టి, అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నటువంటి దేశం కాబట్టి. వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ ఇజ్రాయెల్తో కూర్చున్నటువంటి పరిస్థితి, ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళాడు. అంతకుముందు ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళడం, నెతన్యాహుతో కూర్చోవడం, మాట్లాడడం చూసాం. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భారతదేశానికి రాబోతున్నారు. త్వరలో దానికి సంబంధించినటువంటి డేట్స్ ఖరారు అవుతున్నాయి. 7 ఏళ్ల తర్వాత, ఆ మధ్యన మనవాళ్ళు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆయన 7 ఏళ్ల తర్వాత 2018 తర్వాత భారతదేశంకి నెతన్యాహు రాబోతున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్లో రావడానికి అవకాశం ఉంది. డేట్స్ ఫైనల్ చేస్తున్నారు.